ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఈ రోజైతే వాడపల్లి గుడికైతే ఎక్స్‌ప్లోర్ చేశానండి. వాడపల్లి మొన్న గోదాదేవి కళ్యాణం అయితే జరిగిందండి. చాలా కన్నుల విందుగా జరిగింది. అక్కడ స్వామివారి విగ్రహం గోదాదేవి ఇద్దరిని అయితే పక్కపక్కన అలాగా పెట్టారు. డెకరేట్ చేశారు. చాలా చేశారండి. చందన స్వరూపుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి. దివ్య దర్శనం చేసుకోండి అందరూ. ఇది మనకి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉందండి వాడపల్లి. రావులపాలెం వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి వాడపల్లికి ఆటోలు, బస్సులు చాలా ఉంటాయండి. ఇలా ఆ గుడికైతే ట్రాన్స్‌పోర్ట్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది ఎప్పుడూని. వెళ్ళడానికైతే నో ప్రాబ్లమ్. అక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ అయితే దొరుకుతాయండి. 7 వారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని అందరి యొక్క నమ్మకం అండి. సో, చాలామంది ప్రజలు తండోపతండాలుగా అయితే వస్తారండి. ఇది బస్ స్టేషన్ అండి. రావులపాలెంలో బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడైతే దిగుతామండి. మనం ఈ బస్ స్టేషన్‌లో వాడపల్లి. ఇక చూసారా ఎన్ని మోటార్ సైకిల్స్ ఉన్నాయో పార్కింగ్ అనమాట. దీని ఎదురుగుండానే అన్నప్రసాదం అయితే పెడతారండి. ఈ బస్ స్టేషన్‌కి ఆపోజిట్‌లోనే. అది కూడా చెప్తాను. చూసారా చుట్టూ స్టాల్స్ అవిని ఎలా ఉన్నాయి ఆటోలు. జనం ఎక్కడ చూసినా జనమేనండి. చాలా మంది జనం. మాడవీధులన్నీ జనంతో అయితే కిక్కిరిసిపోయి ఉంటాయండి. గోవింద నామస్మరణతో అయితే ఉంటాయండి. ఇక్కడ దొరికిన వస్తువు అంటూ ఏదీ లేదండి. అన్నీ దొరుకుతాయి. ఈ సాటర్డే అయితే స్టాల్స్ అన్నీ బాగా పెడతారండి. ప్రతి వస్తువు అయితే దొరుకుతుంది మనకిక్కడ. దేవుడి ఫోటోలైనా, పూలదండలైనా, పువ్వులైనా ఇక్కడ తూర్పుగోదావరి రావులపాలెంలో పువ్వులకి ఫేమస్ అండి. పూల మొక్కలు, పువ్వులు చాలా దొరుకుతాయండి. చామంతి పూలైతే కేజీలు, కేజీలు రూ. 30, రూ. 40 అలా ఉంటదండి. ఇక్కడి నుంచి చాలామంది పూలనేవి పట్టుకెళ్తారండి. ఇక్కడ చుట్టుపక్కలన్నీ పూల తోటలు, పళ్ళ తోటలు, కూరగాయల తోటలే ఉంటాయి కాబట్టి కొంచెం రేట్ అనేది తగ్గించి ఇస్తారండి. సో, అందరూ నచ్చినట్టుగా పట్టుకెళ్తారు. ఇక్కడ నర్సరీలు కూడా ఏర్పాటు చేశారండి. రకరకాల మొక్కలు ఉంటాయి. పూల మొక్కలు. దొరకని మొక్క అంటూ ఏది ఉండదు. అన్ని రకాల మొక్కలైతే దొరుకుతాయండి. గులాబీలు, చామంతులు, పళ్ళ మొక్కలు ఇలాగా ఆల్ వెరైటీస్ అయితే మనకైతే కనువిందు చేస్తా ఉంటాయి పూలతోటి. చూసారా ఎంత అందంగా ఉందో. పూల మొక్కలు చూస్తే నాకు ఎంత ఆనందమోనండి. చాలా ఆనందం. అవి మనల్ని చూసి వాటిని చూస్తా ఉంటే ఎక్కడ లేని స్మైల్ అయితే నాకైతే వస్తదండి మొహంలోని. ప్రశాంతంగా ఉంటుంది నాకు పూల మొక్కను చూస్తా ఉంటే. దీని తర్వాత కొంచెం ముందుకెళ్ళిపోతే మాడవీధులైతే వస్తాయండి. మాడవీధుల్లో కూడా మనకి రూ. 50 టికెట్టు, 200 టికెట్టు, ఫ్రీ దర్శనం, 1116 టికెట్టు అని టికెట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి స్పెషల్ దర్శనం ఉంటుంది. చిన్న పిల్లలకి, మరీ ముసలి వాళ్ళకి కూడా స్పెషల్ దర్శనం అయితే ఉంటుందండి. ఎంతమంది జనం వచ్చినా సరే ఆ మాడవీధుల్లోనే ప్రదక్షిణ చేయాలండి 7 వారాలు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలైతే వస్తారండి. చూసారా కూరగాయలు ఎలా అది రూ. 10 అంటండి. అది క్యాబేజీ ఎంతెంత పెద్ద పెద్దయి ఉన్నాయో. కట్ట రూ. 10 అండి కొత్తిమీర. ఇప్పుడు సీజన్ కదండీ! వచ్చినట్టున్నాయి. కళ్యాణ కట్టకి మాత్రం ఈ మాడవీధుల్లో ఎళ్ళిన తర్వాత మనం రైట్ సైడ్ నుంచి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే అక్కడ గోదావరి నది వస్తదండి. అక్కడ తలనీలాలైతే సమర్పిస్తా ఉంటారు అందరూని. చూసారా జనం ఎంతమందున్నారో. మాడవీధుల్లో ఇది ప్రదక్షిణ చేసే మాడవీధనమాట. మనకి అక్కడ హుండీ ఉంటదండి. హుండీ దగ్గర డబ్బులు వేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మన ప్రదక్షిణ అనేది. చూపిస్తానుండండి మీకు. ఉచిత దర్శనానికి దారి అక్కడికి మనకి హోర్డింగ్స్ అయితే ఉంటాయండి. దారి చెప్తారు. అయినా ఎక్కడ అందరిని అడిగినా అందరూ ఫ్రెండ్లీగానే సమాధానం చెప్తారండి. ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని తెలియని వాళ్ళకి నో ప్రాబ్లమ్. ఇది మనకి తూర్పు వైపు గోపురం అన్నమాట. ఇక్కడ నుంచి హుండీలుంటాయి. హుండీల దగ్గర నుంచి అయితే మొక్కుకుని స్టార్ట్ చేస్తారు జనాలందరూ. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. అదిగో చూసారా హుండీలు అక్కడున్నాయండి.
తర్వాత దర్శనం చేసేసుకొని బయటకొచ్చిన తర్వాత ఈ గోపురం అయితే ఇలా ఉంటదండి. లోపలనమాట గుడి లోపల ఇది. విమాన వెంకటేశ్వరుని స్వామినైతే చూసుకొని మొక్కుకోండి అందరూ. విమాన వెంకటేశ్వర స్వామికైతే మొక్కుతారండి. బయటకొచ్చిన తర్వాత కాసేపు కూర్చొని ఆయన చూస్తా ఉంటారనమాట. అంటే ఇంతమంది జనంలో ఫాస్ట్‌గా అయితే దర్శనం అయిపోతది కదండీ స్వామివారిది. బయటకొచ్చి విమాన వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటారనమాట కోరికలన్నీ. ఇది అన్నప్రసాదం చేసే చోటండి. అన్నప్రసాదానికి చూసారా ఎంతమంది జనం ఉన్నారో. అందరూ తీసుకుంటారండి. వచ్చిన వాళ్ళందరూ అన్నం తిని వెళ్తారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ ప్రసాదం కూడా ఎలా ఉంది, ఏంటి అనేది మనం చూద్దాము. సాంబారు, కూర, పచ్చడి అయితే పెట్టారండి. అన్నం